తెలంగాణలో ఇటీవల నిన్నటితోటి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. దాదాపుగా 10 రోజుల పాటు జరిగినాయి. మార్చి 16న స్టార్ట్ అయ్యి నిన్న రాత్రితోటి ముగిసినాయి. ఈ 10 రోజుల్లో పాటు ఇది టోటల్గా 82 గంటల 47 సభ నడిచింది. 82.47 గంటల సభ నడిచింది. ఈ సమావేశాల్లో 10 బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేశారు. ప్రభుత్వం 3 తీర్మానాలను సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. సభ్యుల నుంచి మొత్తం 590 ప్రశ్నలు అందగా అందులో 42 మంత్రులు సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క అధికార పక్షంలోనే ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఇద్దరు హైలైట్. ఒకరు సినీ యాక్టర్ ఎమ్మెల్సీ మేడం గారు. ఆమె అడిగినటువంటి క్వశ్చన్లకు ప్రభుత్వం మనది ఉన్నప్పుడు కూడా ఉద్యమకారులకు న్యాయం ఎందుకు చేయలేదు, ఇది చేయాల్సిన ధర్మం ఉంది కదా అంటూ విజయశాంతి గారు ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం మనది, ప్రభుత్వంలో మనం ఏమి హామీలు ఇచ్చామో ఉద్యమకారులకు ఎందుకు చేయలేదని చెప్పి ఆవిడ చాలా గట్టిగా మండలిలో నిన్న ప్రస్తావన చేయడం. ఇది చాలా హైలైట్. ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ రాదని, తెలంగాణకు ఉద్యమకారులకు మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఎలక్షన్ కంటే ముందు అవన్నీ నెరవేర్చాలని చెప్పి ఆమె ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా పోరాటంలో ఉద్యమకారులు రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఎన్నో కోల్పోయారు. ఆ కోల్పోయిన ఉద్యమకారులకు వారికి ఇల్లు, ఆరోగ్య బీమా, ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాము. కాబట్టి అది నెరవేర్చాలని చెప్పి ఆమె ఘంటాపథంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ గమనిస్తే ఇంకొక మాట కూడా చెప్పింది. 33 జిల్లాల్లో జిల్లా విద్యాధికారులు లేరని, వెంటనే భర్తీ చేయాలని మల్క కుమరయ్య గారు చెప్పారు. ఆయన విద్యా సంబంధించినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సమస్యలను, ఈ యొక్క ఉద్యమకారుల సమస్యలను తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఇంకొక అంశాన్ని అనుకుంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనులకు బర్తరఫ్ చేయడం. ఇంకొక హైలైట్ ఎమ్మెల్యే గారు మునుగోడు సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా మా ఎమ్మెల్యేలకు మా యొక్క నియోజకవర్గాల్లో ఫండ్స్ ఇవ్వడం లేదు, మేము ముఖ్యమంత్రులు మంత్రులకేనా అని చెప్పి ఆయన కూడా మంచి క్వశ్చన్స్ రేజ్ చేయడం జరిగింది. అడిగితేనే ఇస్తారా అని చెప్పి కూడా ఆయన అడగడం జరిగింది. కానీ దానికి సమాధానం చెప్తూ ముఖ్యమంత్రి గారు ఏదో విధంగానే ఇవన్నీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. వీళ్ళిద్దరూ కొంతమంది చెప్పేటువంటి ఏంటంటే ఇద్దరికీ మంత్రి పదవులు రావాల్సిందే, కానీ ఈ మంత్రి పదవులు రావాలంటే రాజగోపాల్ రెడ్డికి ఒకే సామాజిక వర్గం నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు. 3వ మంత్రికి సామాజికంగా ప్రాబ్లం. అటు కేంద్రములో ఉన్నటువంటి వాళ్ళు, హైకమాండ్, ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు ఆయనకు ఇస్తామన్నది వాస్తవం. అదేవిధంగా ఎంపీని గెలిపించుకొని రావాలని కూడా చెప్పడం జరిగింది. భువనగిరి ఎంపీ కూడా గెలవడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అది కోపంగా ఉంది ఆయనకు. ఆ కోపాన్ని రకరకాల పద్ధతిలో నిరసన తెలుపుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని అర్హుడు అనేది అందరూ కూడా చెప్పేటువంటి అంశం. ఇక ఈ సమస్య ఆ విధంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళను కొంతమందిని నిన్న సస్పెండ్ చేయడం. ఇక్కడ ముఖ్యంగా దూకుడుకు ఈ ఒక యువ ఎమ్మెల్యే దూకుడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన ప్రోత్సహించేది ఎవరు అనేది ఇప్పటివరకు మనకు అర్థమైనటువంటిది. అసెంబ్లీలో సభ్యతగా మాట్లాడవలసినటువంటి ఎమ్మెల్యేలు, రోల్ మోడల్గా ఉండాలంటే ఎమ్మెల్యేలు ఈ విధంగా ముఖ్యంగా ఉండవలసిన వాళ్ళు ఈ విధమైన చిల్లరగా కొట్లాడుకుంటూ
నువ్వింత నేనింత మైన్స్ రకరకాలైనటువంటిది చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మైనింగ్ 12 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్, 2 సంవత్సరాలు కాంగ్రెస్, రాఘవ కన్స్ట్రక్షన్ ఈ యొక్క మైన్ అంతా పొంగులేటి రకరకాలుగా చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు లేవనెత్తడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తూ కొన్ని అంశాలను వీళ్ళు పొంగులేటి గారిని అడగడం జరిగింది. ఆయన నో చెప్పడం వల్లనే ఈ విధమైన అలిగేషన్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకా అభివృద్ధి సంబంధించినటువంటిది మాట్లాడుకుంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మెట్రో రైలును తీసుకోవడం జరిగింది ఎల్ఎన్టీ నుంచి. దానికి కావలసినటువంటి నిధులు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అది ఎందుకు తీసుకున్నారు ఏంటి మంచి చెడ్డల గురించి టేకప్ వాళ్ళే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము. కాబట్టి ఇది ఒక శుభముగానే భావించాలి. ఎలా మెయింటైన్ చేస్తారు అనేది దీంట్లో రేట్లు పెంచకుండా ఇప్పటికీ ఆల్రెడీ రేట్లు అందించారు. నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు తప్పుకోవడం జరిగింది. తప్పుకోవడంలో ఎన్నో సమస్యలను గవర్నమెంట్కు ఇది వెళ్ళిపోవడం జరిగింది. ఇక ప్రాజెక్టులకు చాలా మటుకు కేంద్రము అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రోడ్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ యొక్క ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా నిన్న రాజ్యసభలో మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం, కానీ కేంద్రంలో జరిగే జలశక్తి వనరులు కూడా కాళేశ్వరంపై పెట్టిన 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయాయని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగానే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఎన్ని రకాలైనటువంటి ఆయన చెప్పింది ఎన్పిఏ అయిందని, ఈ యొక్క ప్రాజెక్టు ఏం జరిగింది, ఎవరైనా మనం కూడా 2-3 సార్లు క్వశ్చన్లు వేయడం జరిగింది. ముందు ఇల్లు కట్టి పర్మిషన్ పోతారా, పర్మిషన్ తీసుకుని ఇల్లు కడతారనే క్వశ్చన్ కూడా మనకు రైజ్ అయింది. కానీ అప్పటి ప్రభుత్వము సాగునీరు, తాగునీరు, త్రాగునీరు ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులను కట్టడం, పిల్ల కాలువలు తవ్వకపోవడం, ఎలాంటి కూడా ప్రాపర్గా డిపిఆర్ ఉండకపోవడం, ఎస్టిమేట్లు కరెక్ట్గా ఉండకపోవడం, వాళ్ళే మొత్తం ఇదంతా కూడా చేయడం జరిగింది. దీనికి అప్పటి ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకుంటారా, మంత్రులు తీసుకుంటారా, ఎమ్మెల్యేలు తీసుకుంటారా అంటే అవన్నీ కూడా గడిచిపోయినటువంటిది. ఇప్పుడు అప్పులు కట్టవలసిన పరిస్థితి వచ్చేతలకి రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగానే మిగిలిపోయింది. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కు డబ్బులు చెల్లించాలంటే డబ్బులు లేవని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కరించేటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ డబ్బులు సమస్యలు. ఒక సైడు ప్రతిపక్షాలు స్కూటీ ఏమైంది, తులం బంగారం ఏమైంది, 6 గ్యారెంటీలు ఏమైంది, ఇదేంది అదేందని చెప్పి ఇరిటేషన్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క టెన్షన్ అయినటువంటిది ఇచ్చిన హామీలను నెరవేర్చుకో ప్రయత్నంలో ఎన్నో రకాలైనటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ యొక్క ఉచితాలు ఇచ్చేటువంటి దాంట్ల మీద బాగా ఫోకస్ చేసినప్పటికీ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉంది. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది మైన్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుతున్నాం, ఇంకా అన్ని రకాలుగా ఆదాయాన్ని పెంచి అది ప్రజలకు పంచే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఆ విధంగా ఆయన చెప్తా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు జరిగే విషయాలు విడమర్చి చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజలే ప్రభువులు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక సైడు ఇంటర్నల్గా కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి, మినిస్టర్స్ కావాలని, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఈ యొక్క వాళ్ళు చేసేటువంటి ఉన్నంతలో కాస్తైనా మెరుగ్గా పరిపాలన చేస్తున్నారు. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా
వీళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించే ప్రయత్నంలో వీళ్ళందరూ కూడా ముందడుగు వేసి ఒక 90 రోజులు ఒక ప్రోగ్రాం కూడా చేసుకొని జూన్ వరకు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం. దీంట్లో ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడొస్తాయి? మీ దగ్గర డబ్బులు లేకుండా ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ అన్నీ కూడా ప్రభుత్వం మీద డబ్బులే లేనప్పుడు ఇవన్నీ ఎలా చేస్తారు? 1,50,000 కోట్లు అంటూ అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క హైదరాబాద్ను బాగా డెవలప్ చేయాలని, అక్కడ దేవాలయాలు ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆ నదిని చాలా సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బఫర్ జోన్ను 50 మీటర్ల వరకు పెట్టినప్పుడు అక్కడ ఇల్లు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉంటారని ఈ యొక్క మహామేధావి అయినటువంటి కేటీఆర్ గారు చెప్తున్నారు. ఈ యొక్క నది నుంచి 50 కిలోమీటర్ ఇటు అటు అంటే చాలామంది ఇల్లు కోల్పోతారు. వాళ్లకు ఇల్లు ఇస్తామని, అదేవిధంగా వాళ్ళకి రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే మూసీ నది పక్కన ఉన్నటువంటి వాళ్లకు ఆ వాసనకు ఆ రకాలైన మురికి నీరు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని ఓపెన్ ఛాలెంజ్గా రాజకీయ నాయకులు చాలామంది చేయడం జరిగింది. అక్కడ ఒకరోజు నిద్ర చేయండి, మీకు ఆ నది యొక్క కంపు ఏ విధంగా ఎఫ్లెంటు, మురుకు నీరు, అదేవిధంగా వాళ్ళ జీవన విధానము అంతా తెలుస్తుందని చెప్పి చాలామంది ఛాలెంజ్ చేయడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా అక్కడ నిద్రించి పాదయాత్ర చేసి ఆ నది యొక్క ఎక్కడి నుంచి పుట్టి లాస్ట్ వరకు వెళ్తా ఉందో ఆ యొక్క ఈ ఎఫ్లెంటు మురుకు నీరు వల్ల భూగర్భంలోకి వెళ్ళి రైతులకు నీళ్లు బోర్ల ద్వారా వెళ్ళి కూరగాయలు పంటలు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రక్షాళన చేయాలనే ఆయన కంకణం కట్టుకున్నాడు. దానికి మద్దతు ఇవ్వమని చెప్పి ప్రజలను, అదేవిధంగా ప్రతిపక్షాన్ని కోరుతూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రతిపక్షమే కాబట్టి దాంట్లో ఉన్నటువంటి సమస్యలను భూతద్దం వేసి వెతుకుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు, విజ్ఞతకే వదులుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు మంచిదా చెడ్డదా అంటే ప్రతి పని చేసేటప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఒక సైడ్ నుంచి ఈ అక్రిడేషన్స్ పేపర్ల సమస్యలు అవి పరిష్కరించాలి. అదేవిధంగా భూముల సమస్యలు సాదా బైనామాకు సంబంధించినది, ఈ యొక్క ధరణి పోర్టల్లో భూభారతిని తీసుకొచ్చారు, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చేయవలసినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్పు వేస్తూ గతంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాల గురించి ఆయన వెలుగెత్తి ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉన్నాడు. ఒక కామన్ మెన్ ఏ విధంగా ప్రజలకు విడమర్చి చెప్తున్నాడో అసెంబ్లీ సాక్షిగా ప్రతి అంశాన్ని ప్రజలకు విడమర్చి చెప్తా ఉన్నాడు. ప్రజల్లో కొద్దిగా అసంతృప్తి వచ్చినప్పటికీ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, ఒక సైడ్ నుంచి నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ గురించి, ఈ యొక్క నోటిఫికేషన్ల గురించి రకరకాలైనటువంటిది దీని మీద కోర్టులు పోవడం, రకరకాల సమస్యలను సృష్టించేటువంటి కొంతమంది వ్యక్తుల మీద ఆయన డైరెక్ట్గా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తూ ఈ యొక్క లీకేజీ లేకుండా మనం గతంలో చూసాం. పల్లీల బఠానాలకు పేపర్లు అమ్ముకోవడం జరిగింది. ఇలాంటివి కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ప్రజాపాలన తెలంగాణలో జరుగుతుంది. కాబట్టి కామన్ మెన్ ఆదర్శవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ డబ్బుల సమస్యలతోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సక్సెస్ అవుతాడని బెస్ట్ ఆఫ్ లక్గా మనం చెప్పుకుంటూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ప్రజలకు ఏం ఒరిగింది అనేటువంటి అంశాన్ని మనం గమనించుకుంటే వీళ్ళు మాట్లాడేది ప్రజా సమస్యల గురించి. ఎమ్మెల్యేలు తమ యొక్క నియోజకవర్గాలకు,
అన్నీ కూడా చాలామంది లేవనెత్తడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ గారు ఇవ్వడం, దాన్ని ప్రతి ఎమ్మెల్యే సద్వినియోగం చేసుకున్నట్లుగానే మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఈ అసెంబ్లీ ముగిసింది. మళ్ళీ ఈ ఎలక్షన్స్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో వచ్చిన అంశాలను మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తారు. అప్పటి వరకు ఏం జరిగింది అనేది మనం వేచి చూద్దాం. అసెంబ్లీలో వచ్చిన అంశాలే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం, ఆదాయాన్ని పెంచడం, బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ విధంగా జరిగిపోయింది. మార్చి నెల కంప్లీట్ అయింది, మొదలు అవుతూ ఉంది మళ్ళా కొత్త సంవత్సరం. ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి గారికి ఇంకా పరిపాలన బాగా చేయాలని, అదేవిధంగా పేద ప్రజలకు సహాయ సహకారాలు, రైతు భరోసా కూడా ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క వాళ్ళను పోల్చుకొని మీరు కాకుండా వనరులను సమకూర్చుకొని ఇన్ టైంలో రైతుల యొక్క రైతు బంధును ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా సాదా బైనామా గురించి కూడా ప్రాసెస్ చేసి దాన్ని రైతులకు సన్నకారు, చిన్నకారు రైతుల గురించి చాలా అసెంబ్లీలో జరిగింది కాబట్టి వాళ్లకు పాస్బుక్లు జారీ చేయాలని, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.